అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము మీకోసం ఒక ప్రత్యేకం తీసుకొచ్చాం. సంప్రదాయ గ్రామీణ వంటశాలలో తయారయ్యే అసలైన ఆంధ్ర తలి రుచి, సంప్రదాయం, సంతోషం అన్నీ కలిసిన భోజనం ఆరంభిద్దాం. సోనమసూరి బియ్యాన్ని కడిగి నీళ్లలో ఉడికించి మృదువుగా వండుతాం. పసుపు, మిరపకాయతో పాటు దాన్ని ఉడికించి ఉప్పు కలిపి మెత్తగా చేస్తాం. చివరగా నెయ్యిలో వేయించిన తాలింపు పోస్తే రుచికరమైన పప్పు సిద్ధం. తాజా గోంగూర ఆకులు వేపి వెల్లుల్లి, ఎండుమిర్చి ఉప్పుతో రుబ్బుతాం. పైగా తాలింపు పోసి గోంగూర పచ్చడి వడ్డిస్తాం. మసాలాలతో మెరినేట్ చేసిన చికెన్, ఉల్లిపాయ, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్టుతో కలిపి వండి మసాలా పొడులు వేసి బాగా ఉడికిస్తే కారంగా రుచిగా ఉండే ఆంధ్ర కోడి కూర సిద్ధం. నానబెట్టిన మినప్పప్పు రుబ్బి గారెలుగా చేసి నూనెలో వేయిస్తే బంగారు వర్ణంలో కరకరలాడే గారెలు సిద్ధం. పప్పడాన్ని కరకరలాడే వరకు వేయించి టమాటా పచ్చడి వడ్డిస్తాం. ఆకుపై కరకరలాడే రుచికి ఇది హైలైట్. దాన్ని ఉడికించి చింతపండు రసం, కూరగాయలు, సాంబారు పొడి వేసి ఉడికిస్తే రుచికరమైన సాంబారు సిద్ధం. చింతపండు నీళ్ళలో టమాటా, వెల్లుల్లి రసం పొడి వేసి మరిగిస్తే సువాసనతో నిండిన ఆంధ్ర రసం సిద్ధం. నూనెలో శనగపప్పు, కాజు, కిస్మిస్ వేయించి సేమియా, పాలు, పంచదారతో వండి కాజాలు వేసి చల్లగా పాయసం వడ్డిస్తాం. ఇలా అన్నం, పప్పు, గోంగూర పచ్చడి, కోడికూర, గారెలు, పప్పడం, పచ్చడి, సాంబారు, రసం, పాయసం అన్నీ కలిసి సంపూర్ణ ఆంధ్ర భోజనం సిద్ధం. ఆంధ్ర తాళి కేవలం రుచుల పండుగ కాదు, ఆరోగ్యానికి కూడా మేలైన భోజనం. అన్నం, పప్పు, కూరలు, పచ్చళ్ళు, సాంబారు, రసం, పాయసం ఇవన్నీ శరీరానికి కావలసిన పోషకాలు సమతుల్యంగా ఇస్తాయి. ప్రకృతి దగ్గర నుండి వచ్చే ఆహారమే నిజమైన ఔషధం అని మన సంప్రదాయం చెబుతుంది. ఇదే మన తెలుగు తాళి ప్రత్యేకత.